హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి అనేది క్యాస్ట్ వైజ్ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మీరు చాలా రకాల కట్ ఆఫ్ని చూసుంటారు. ఒకటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పే కట్ ఆఫ్ హైలో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కావాలి. సో మెంటర్స్ చెప్పే కట్ ఆఫ్స్ అనేవి చాలా లోలో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి మెంటర్షిప్లో స్టూడెంట్స్ కావాలి కాబట్టి. సో మీరు ఎవరినైనా జెన్యున్గా ఫాలో అవుతే వాళ్ళ కట్ ఆఫ్ని ఫాలో అవ్వండి. సో విజన్ అప్డేట్ని ఫాలో అయినా కూడా పర్లేదు. ఈ పర్టికులర్ వీడియోలో మన ఛానల్ నుంచి నేను మీకు ఆంధ్రప్రదేశ్లో సేఫ్ స్కోర్ అంటే 2024 ఫ్రీ సీట్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్తాను. ముఖ్యంగా నేను ఒక 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఒకటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న న్యూ గవర్నమెంట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పర్మిషన్ వస్తుంది అని ఒకటి. 2, ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాబోతున్నాయో వాటిలో లాస్ట్ ఇయర్ మనకి 50% ఆఫ్ ద సీట్స్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాయి. అయితే ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను లాస్ట్ ఇయర్ లాగానే మేనేజ్మెంట్ కోటాలో కూడా ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్న సీట్లు వెళ్తాయని సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 2024తో అంటే 2024 వరకు కంప్లీట్గా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం క్లోజ్ అయింది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణలో సీట్లు ఇవ్వరేమో అనే పాయింట్ నేను తీసుకుంటాను, ఓకేనా? ఎందుకంటే కీడెంచి మేలించాలంటారు. సో కాబట్టి మనకు ఇస్తుందా లేదా అనేది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గవర్నమెంట్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్కి సో ఈ యొక్క ఇయర్ ఫాలో అవుదామని సో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ని. సో తెలంగాణ హయ్యర్ అఫీషియల్స్ని వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో మనకు తెలియదు, కాబట్టి ముందుగా మనం కొంచెం హైలో అనుకుంటే ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయ్యే టైం వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణలో ఎలిజిబిలిటీ ఇచ్చినా కూడా అండ్ ఒకవేళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏవైతున్నాయో అందులో 50% ఆఫ్ ద మేనేజ్మెంట్ కోటా సీట్స్ని క్యాన్సిల్ చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది మారడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ఫ్రీ సీట్కి సంబంధించి, అందులో చెప్పాను ఏమేం ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుందని, ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియోలో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, కాకపోతే కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవ్వడానికి మనకు పేపర్ డిఫికల్టీ లెవెల్, ఓకేనా? సో పేపర్ డిఫికల్టీ లెవెల్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ క్యాస్ట్ వైజ్ అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్, దీన్ని బేస్ చేసుకునే మనకు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఫర్దర్గా మనం డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మేము విజన్ అప్డేట్ నుండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. మీలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే 7893947228 నంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ప్రాసెస్ చెప్తారు, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా హెల్ప్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో మీరు ఏ మెంటర్ని చూస్ చేసుకున్నా పర్లేదు, వీళ్ళు మాకు హెల్ప్ చేస్తారు అని నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి, ఓకేనా? సో ఇక మొదలెడదామా మనకు కంటెంట్ అనేది, ఓకేనా? ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ అనేది కట్ ఆఫ్ విషయానికి వస్తే తగ్గుతుంది అండ్ పెరుగుతుంది. ఏంటన్నా ఇలా చెప్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ అనేది పేరుకు మాత్రమే స్టేట్, కానీ మనకి ఇక్కడ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏయూ రీజన్, రెండోది ఎస్వి రీజన్, ఓకేనా? మనకు ఏయూ రీజియన్ లో కట్ ఆఫ్ అనేది పెరగబోతుంది, అదే విధంగా ఎస్విఈ రీజియన్ లో కట్ ఆఫ్ అనేది తగ్గబోతుంది. ఫర్దర్ గా ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా మనకు ఏయూ రీజియన్ కి సంబంధించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, ఈ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కలిపి ఏయూ రీజియన్ అంటారు. ఎస్వియు రీజియన్ అంటే మనకు చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, కడప, నెల్లూరు, వీటన్నింటినీ కలిపి మనకు ఎస్వియు అంటారు. మీరు ఈ రీజియన్లలో ఈ డిస్ట్రిక్ట్స్లలో 4 ఇయర్స్ చదివి ఉన్నట్లయితే, వరుసగా 4 సంవత్సరాలు చదివి ఉన్నట్లయితే ఎండింగ్ అకాడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ తో మీరు ఆ పర్టికులర్ రీజియన్ కి లోకల్ క్యాండిడేట్ అవుతారు, ఓకేనా? ఫ్రెండ్స్, ఇలాంటి ప్రతి కంటెంట్ మన ఛానల్ నుంచి ఉంటుంది. ప్రతి వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఎన్ని మార్కులు, మీ రీజియన్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక మీకు చాలా మెంటర్స్ చెప్పుంటారు, కానీ మనకు
ఆంధ్రప్రదేశ్ లో ఏయు ఎస్వియు రీజియన్ ని కంపేర్ చేస్తే మనకు హై కాంపిటీషన్ అనేది ఓసీలో ఉంటది, ఏయులో. బీసీఏలో ఇంకా ఎక్కువ ఉంటది, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీలో ఎక్కువగా ఉంటది, ఈ అన్ని క్యాస్ట్లకి ఎక్కువ ఉంటది. కానీ బీసీఈ కాంపిటీషన్ అనేది ఇక్కడ మనకు తక్కువ ఉంటది. ఎస్వియు రీజియన్కి వచ్చేసరికి మనకు బీసీఈ కాంపిటీషన్ అనేది హైలో ఉంటది కంపేర్డ్ టు ఏయు. అదేవిధంగా కొన్ని ఇయర్లలో, కొన్ని సంవత్సరాలలో ఎస్సీ కాంపిటీషన్ అనేది ఏయు కన్నా ఎస్విలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఇది మనకు కాంపిటీషన్ క్యాస్ట్ వైజ్. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ ఆఫ్ సీట్స్ మనకు ఏయు రీజియన్ లో 3570 సీట్లు ఉన్నాయి. ఓకేనా? ఇందులో మనకు ఫ్రీ సీట్స్ అంటే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లు ప్లస్ ప్రైవేట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ అన్నింటినీ కలిపి, అంటే ఏ క్యాట్ సీట్స్ అన్నింటినీ కలిపి కూడా మనకు ఫ్రీ సీట్స్ అంటారు. ఇవి కన్వీనర్ కోటా సీట్స్. ఓకేనా? కన్వీనర్ కోటా సీట్స్ మనకు 2023 వరకు 2355 సీట్లు ఉన్నాయి. ఓకేనా? ఈ ఇయర్ 2024లో ఏయు రీజియన్ లో 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాబోతున్నాయి. కానీ 2 మెడికల్ కాలేజీలలో కూడా 150 సీట్లు కాకుండా మనకు 100 సీట్లే రాబోతున్నాయి. 100 సీట్లు అంటే మనకు వచ్చేవి 200 సీట్లు. ఓకేనా? ఈ 200 సీట్లలో 15% ఆఫ్ ద సీట్స్ వచ్చేసరికి ఏఐక్యూలోకి వెళ్తాయి. ఓకేనా? ఈ ఏఐక్యూలోకి వెళ్ళడం వల్ల, ఓకేనా, ఈ ఏఐక్యూలోకి వెళ్ళడం వల్ల మనకున్న 170 సీట్లలో 85 సీట్లు అనేవి మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాయి లాస్ట్ ఇయర్ జియో ప్రకారం. సో కాబట్టి రిమైనింగ్ 85 సీట్స్ మాత్రమే మనకు ఫ్రీ సీట్స్. ఓకేనా? సో 85 సీట్స్ మాత్రమే మనకు ఫ్రీ సీట్స్ కాబట్టి మనకు టోటల్ గా 2024లో అవైలబుల్ గా ఉండే సీట్స్ 2440 సీట్లు. వీటితో పాటు ఓల్డ్ మెడికల్ కాలేజీలలో సీట్లు రాబోతున్నాయి. సో ఇవన్నీ పర్మిషన్ వస్తుంది, ఎన్ని కాలేజీలకు వస్తున్నాయి మన దగ్గర ఒక లెక్క లేదు కాబట్టి సో వాటి గురించి మనం కౌంట్ చేసుకోవాల్సిన పని లేదు. సో ఎందుకంటే ఇవి పెరిగినా కూడా మరీ 1-2 మార్కులు కానీ అంతకు మించి మనకు కట్ ఆఫ్ లో వేరియేషన్ అయితే ఉండదు. సో ఇక ఎస్సియు రీజియన్ కి వచ్చేసరికి మనకు 2023లో 2415 సీట్లు మొత్తం ఎస్వియు రీజియన్ లో ఉంటే మనకు ఫ్రీ సీట్స్ గవర్నమెంట్ ప్లస్ ఏ క్యాట్ కలిపి 1647 సీట్లు. ఓకేనా? సో ఈ సీట్లకి అదనంగా మనకు ఈ ఇయర్ 3 గవర్నమెంట్ కాలేజీలు 2 ప్రైవేట్ కాలేజీలు రాబోతున్నాయి. 3 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీలో 300 సీట్లు, 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక్కొక్క కాలేజీలో 150 సీట్ల చొప్పున మనకు 300 సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉండబోతున్నాయి. కంప్లీట్ గా మనకు 600 సీట్లలో మనకు ఫ్రీ సీట్స్. ఓకేనా? గవర్నమెంట్ ఏ క్యాట్ లో ఫిల్ చేసే సీట్స్ వచ్చేసరికి 278 సీట్స్ మాత్రమే మనకు గవర్నమెంట్ కోటాలోకి రాబోతున్నాయి స్టేట్ కోటాలో. సో ఇవన్నీ కలుపుకుంటే మనకు ఈ ఇయర్ అవైలబుల్ గా ఉండే ఎస్వియు రీజియన్ సీట్స్ వచ్చేసరికి 1925 సీట్స్ అనేవి మనకు అవైలబుల్ గా ఉండబోతున్నాయి. సో ఫ్రెండ్స్ మనకు ఒక 2 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ అనేది చూస్తే మనకు ఈ ఇయర్ 72,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు అపియర్ అవ్వడం జరిగింది. అయితే ఓవరాల్ గా మనం ప్రీవియస్ ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తే మనకి ఇది ఒక 3,000 మంది ఎక్స్ట్రాగా మనకు ఈ సంవత్సరం అపియర్ అయిన క్యాండిడేట్స్. ఓకేనా? సో ఈ 3,000 మంది అపియర్ అయిన క్యాండిడేట్లలో ఒక 500 మంది మెరిట్ క్యాండిడేట్స్ అనుకుందాం. ఓకేనా? కేవలం 500 మెంబర్స్ మాత్రమే మనకు మెరిట్ క్యాండిడేట్స్ అనుకుంటే మనకు ఉండబోయే కట్ ఆఫ్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు ఓయూ రీజియన్ లో కట్ ఆఫ్ అనేది 558+ ఉండబోతుంది. ఓకేనా? సో 558+ అనేది 2024లో ఉండబోతుంది. మనకు 2023లో 551 దగ్గరికి వచ్చి కట్ ఆఫ్ ఆగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణలో ఏదైతే 2014 తర్వాత ఉన్న కాలేజీలు ఉన్నాయో అవి తీసేయడం వల్ల మనకు కాంపిటీషన్ అనేది 551కి 2023లో వెళ్ళింది. సో ఈ ఇయర్ కూడా రాదని ఒకవేళ అనుకున్నట్లయితే మనకు కట్ ఆఫ్ అనేది 558కి వెళ్తుంది. ఏంటన్నా మరి ఈ 7 to 8 మార్క్సే పెరగడానికి ఛాన్సెస్ ఉందా అంటే అవును, ఇవే పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పేపర్ అనేది మనకు మరీ హార్డ్గా రాలేదు, మరీ ఈజీగా రాలేదు, మోడరేట్ గా వచ్చింది. నేను చాలా మంది స్టూడెంట్స్ అడిగాను అండ్ మనం ఒక సర్వే కూడా కండక్ట్ చేశాము. ఆ సర్వేని బట్టి వచ్చిన వాళ్ళకి 600లు 690లు ఈ విధంగా వచ్చినాయి. ఇంకా తగ్గిన వాళ్ళకి అసలు మార్కులు అనేవి రాలేదు. అంటే మనకు ఈ 600, 650లు 580ల ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ సో కొంచెం డౌన్కి వెళ్ళే కొద్దీ నాకు కట్ ఆఫ్ అనేది అంటే కాంపిటీషన్ లెవెల్ అనేది తగ్గినట్లుగా అనిపించింది.
సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఎస్వి రీజన్ లో ఎక్కువగా సీట్లు వస్తున్నాయి, ఏయూ రీజన్ లో రావట్లేదు కాబట్టి, అదే విధంగా తెలంగాణలో కూడా వస్తుందో రాదో తెలియదు కాబట్టి, అండ్ ప్రతి సంవత్సరం మనకు కొద్దో కాంపిటీషన్ అప్లికేషన్ చేసే వాళ్ళు అండ్ క్వాలిఫై అయ్యే క్యాండిడేట్స్ పెరుగుతారు కాబట్టి, సో మనకు ఈ ఇయర్ కూడా ఒక 3000 మంది పెరిగారు కాబట్టి, అందులో కేవలం ఒక 500 మంది అయినా మనకు మెరిట్ క్యాండిడేట్స్ ఉండి వాళ్ళు మనకి ఇక్కడే కాంపిటీట్ అవుతారు అని మనం భావించినప్పుడు, సో ఆంధ్రప్రదేశ్లోని ఏయూ రీజియన్ లో కట్ ఆఫ్ అనేది సో మనకు 558+ ఓసీ వాళ్లకు ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా. అదే విధంగా ఎస్వియు రీజియన్ కి వచ్చేసరికి మనకు కట్ ఆఫ్ అనేది 540 దగ్గర ఓపెన్ కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళకి సీట్స్ అనేవి అంటే సీట్ రావడానికి అవకాశం ఉంది. ఏంటన్నా ఏయూ రీజియన్ లో ఏమో ఇంత కట్ ఆఫ్ చెప్తున్నావు, ఎస్వి రీజియన్ లో ఏమో ఇంత తక్కువ కట్ ఆఫ్ చెప్తున్నావు అంటే, జనరల్ గా మనకు ఏయూ అండ్ ఎస్విని కంపేర్ చేసినప్పుడు ఎస్విలో కొద్దిగా కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా. సో మనకు లాస్ట్ ఇయర్ 2023లో ఎస్విలో మనకు ఒకటే కాలేజ్ వచ్చింది, కానీ ఏయూ విషయానికి వచ్చేసరికి మనకు 4 గవర్నమెంట్ కాలేజ్ వచ్చినాయి. 4 గవర్నమెంట్ కాలేజీలు వచ్చినప్పటికీ కూడా ఎస్వియు కన్నా ఏయూలోనే కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. ఓకేనా. 4 గవర్నమెంట్ కాలేజీలు ఏయూలోనే వచ్చినప్పటికీ ఎస్వియులో కన్నా ఏయూలో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉన్నది. ఓవరాల్ గా ఎస్వియు కన్నా మనకి ఏయూలోనే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు ఎస్వియు క్యాండిడేట్స్ మనకు తెలంగాణకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మనకు ఒకవేళ ఏయూ నుంచి 100 మంది వెళ్తే ఎస్వి నుంచి 15, 20, 30, 40 ఇంతమంది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ఎస్వి రీజన్ లో చాలా వరకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఆ తక్కువ కాంపిటీషన్ తో పాటు ఈ ఇయర్ మనకు 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 3 గవర్నమెంట్ 2 ప్రైవేట్ కాలేజీలు ఎస్వి రీజన్ లోనే రాబోతున్నాయి. సో కాబట్టి అసలు ఓవరాల్ గానే ఏయూ కన్నా ఎస్వి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. దాంట్లో ఎస్వియులో మనకు 5 కాలేజీలు రాబోతున్నాయి, ఏయూలో 2 వస్తున్నాయి. కాబట్టి మనకు ఎస్వియులో కట్ ఆఫ్ అనేది తగ్గడానికి 100% ఛాన్స్ అనేది ఉంది కంపేర్ టు ఏయూ, కంపేర్ టు 2023. ఓకేనా. మనకు 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏయూ రీజియన్ లో వచ్చినప్పటికీ అవి వస్తున్నాయి కాబట్టి మనకు కాంపిటీషన్ అనేది కొద్దిగా పెరిగిందని మనం అనుకుంటే 558. ఓకేనా. నేను 540, 545 కూడా చెప్పొచ్చు నా మెంటర్షిప్ లో జాయిన్ చేయడానికి, కానీ ఆలోచించి కాంపిటీషన్ ఎలా ఉందని చూసుకొని సో 558 అనేది మన ఛానల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా సో ఈ చెప్పే అన్ని కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఓకేనా. సో మనకు అదే ఎస్వి రీజన్కి వచ్చేసరికి 540, ఈ 540 కన్నా తగ్గినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 535 వచ్చినా కూడా మనం ఎస్వి రీజన్ లో ఓసీ వాళ్ళకి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా బీసీఏ విషయానికి వస్తే బీసీఏ అనేది ఆంధ్రప్రదేశ్ లో కంపేర్ టు తెలంగాణ చాలా హైలో ఉంటుంది కాంపిటీషన్. బీసీబీ కన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో బీసీఏకి వచ్చేసరికి మనం ఏయూ రీజన్ లో ఇస్తున్న కట్ ఆఫ్ వచ్చేసరికి 510 మార్క్స్, ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 485 మార్క్స్. సో అదే విధంగా బీసీబీకి వచ్చేసరికి మనకు ఏయూ రీజన్ లో వచ్చేసరికి 505 మార్క్స్, ఎస్వీకి వచ్చేసరికి 490 మార్క్స్. ఓకేనా. సో బీసీసీకి వచ్చేసరికి 510 మార్క్స్ వచ్చేసరికి మనకు ఏయూ రీజన్ లో, అదే విధంగా ఎస్వి రీజన్ కి వచ్చేసరికి 445 మార్క్స్ కి అయితే మీకు బీసీసీ వాళ్ళకు సీట్ రావడానికి అవకాశం ఉంది. బీసీడీ విషయానికి వచ్చేసరికి 542. ఓకేనా. ఎస్వీలో వచ్చేసరికి 493. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటన్నా ఓయూలోనేమో 10-15 మార్కులు పెరుగుతున్నాయి, 10-15 మార్కులు తగ్గుతున్నాయి, మరి బీసీడీలు బీసీబీలోకి వచ్చేసరికి తగ్గుతున్నా ఏంది అంటే, ఇప్పుడు ఓసీలోకి వెళ్ళేసరికి మెరిట్ క్యాండిడేట్లు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవరైనా కూడా ఫిల్ అవుతారు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఏ క్యాస్ట్ వాళ్ళనే ఫిల్ అవుతారు. ఓకేనా. ఇప్పుడు బీసీడీ వాళ్ళు కానీ బీసీబీ వాళ్ళు కానీ అందరూ కూడా మెరిట్ క్యాండిడేట్స్ అందరూ ఓపెన్ లో ఫిల్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు ఓపెన్ లో ఫిల్ అయిన తర్వాత బీసీడీకి రిజర్వేషన్ 7% ఉంటుంది. 7% లో అయితే 7 సీట్లే వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ 550 నుంచి 540 వరకు మనకు బీసీడీ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు అనుకుందాం. ఓకేనా. చాలా ఎక్కువ ఉంటే ఏమవుతుంది, బీసీడీలకు సంబంధించి కట్ ఆఫ్ అనేది ఓపెన్ లో 10 మార్కులు తగ్గితే బీసీడీలో 10 మార్కులు తగ్గాలని ఎక్కడా ఉండదు. ఓకేనా. ఓపెన్ లో తగ్గింది కదా బీసీడీలో తగ్గాలని లేదు. ఓపెన్ కాంపిటీషన్ కన్నా బీసీడీ కాంపిటీషన్ అంటే బీసీ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటది, కానీ ఓపెన్ లో లాస్ట్ ఇయర్ కి 10 మార్కులు తగ్గినాయి కాబట్టి సో లాస్ట్ ఇయర్ కి బీసీడీలో కూడా 10 మార్కులే తగ్గాలని కానీ ఎస్సీలో కూడా ఒక 10 మార్కులు తగ్గాలని కానీ ఎక్కడా ఉండదు. ఓకేనా. సో ఇది బీసీడీకి సంబంధించి. బీసీఈ విషయానికి వస్తే మనకు 440 మార్క్స్ అనేది సేఫ్ స్కోర్ ఏయూ వాళ్ళకి, 465 అనేది ఎస్వీ వాళ్ళకి. సో ఎస్వీలో వచ్చేసరికి బీసీఈ కాంపిటీషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా.
ఇది మైనారిటీని కలుపుకొని చెప్పాను, ఓకేనా. నిమ్రా ఫాతిమా కాలేజీని కలుపుకొని నేను ఈ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే 455 వస్తే ఏయూలో సీట్ వస్తుంది, సారీ ఏయూ వాళ్ళకి. ఎస్యూ వాళ్ళకి 445 వస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో నేను చెప్పే ఎస్యూ కట్ ఆఫ్ అనేది మీరు ఇంకా కౌన్సిలింగ్ టైంకి వెళ్తే తగ్గే ఛాన్స్ ఉంది, కానీ పెరిగే ఛాన్స్ అయితే లేదు. ఏయూ వచ్చేసరికి 425 మార్క్స్ ప్లస్ ఉండాలి. సో ఎస్సీ వచ్చేసరికి 405 మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ ఎస్సీ కానీ ఎస్టీకి సంబంధించి కానీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎస్సీ ఎస్టీ కాంపిటీషన్ అది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ప్రతి సంవత్సరం అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవ్వుకుంటూ ఉంటుంది. 2022లో తక్కువ ఉంది, 2023లో ఎక్కువ ఉంది, సో 2021లో ఎక్కువ ఉంది. 2024 వరకు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎస్సీ ఎస్టీ కాంపిటీషన్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనేది సో ఎస్సీ వాళ్ళు కాంపిటీట్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నేను 2023 ప్రకారమే కాంపిటీషన్ అనేది ఉంటే ఇప్పుడున్న సీట్స్ ని కంపేర్ చేసి ఈ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ లో మీరు సేఫ్ జోన్ లో మీకు ఎంబీబీఎస్ సీట్ అనేది రావడానికి విజన్ అప్డేట్ నుంచి ఇస్తున్న కట్ ఆఫ్ ఇది, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు పీడిఎఫ్స్ అనేవి రెడీ చేసి నార్మల్ స్టూడెంట్స్ కి కూడా అర్థమయ్యే విధంగా నేను సెండ్ చేస్తాను, ఓకేనా. ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు నాతో కాంటాక్ట్లో ఉండాలి, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేప్పుడు మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే 78939478 నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఇంత పర్ఫెక్ట్గా మీకు పీడిఎఫ్ రెడీ చేశాను. సో దీని వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.